నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిలో విజయవంతంగా ముగిసిన 2 రోజుల కలెక్టర్ల సదస్సు. విశాఖ గ్రోత్ హబ్ లక్ష్యాన్ని చేరుకోవడానికి జిల్లా యంత్రాంగం కృషి చేయాలని సూచించిన సీఎం చంద్రబాబు. సీఎం సమక్షంలో అనకాపల్లి అభివృద్ధి ప్రణాళికపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్. అనకాపల్లిని భౌగోళిక పరంగా 3 క్లస్టర్లుగా విభజించినట్టు వెల్లడి. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు. ఇప్పుడు వివరాలు చూద్దాం. గ్రోత్ హబ్ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికాయుత చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న 3వ విడత కలెక్టర్ల సదస్సులో 2వ రోజు బుధవారం విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వివిధ అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. విశాఖపట్నం రీజియన్ గ్రోత్ హబ్ వ్యవసాయ అనుబంధ రంగాల్లో చేపట్టబోయే చర్యల గురించి ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ను నిర్దేశించిన $2.5 ట్రిలియన్ లక్ష్యాలను అనుగుణంగా గ్రోత్ హబ్ కార్యసాధనలో భాగంగా విశాఖ రీజియన్ నిర్దేశించిన $715 బిలియన్ లక్ష్యం చేరుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. జీడీపీ వృద్ధిలో రీజియన్ వాటా 15.7% అనగా 1,45,774 కోట్లు ఉండేలా కృషి చేస్తామని, తలసరి ఆదాయం 6,14,763 సాధించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. Visakhapatnam, sir, in line with the growth hub target, which is being planned to achieve 2.5 trillion for the state of AP, as well as $715 billion for the district of Visakhapatnam and the region, sir. We have planned the target, sir. We have planned to achieve 15.67% GDP growth over this period, sir. And target is to achieve a GDP of 1,45,774 crores, sir. And per capita income of 6,14,763, sir. So that is the target which we have set for ourselves, sir. If you look at the sector, sir, sector-wise contribution, agriculture contributes the whole set of activities under agriculture sector contributes only 5%, sir. And within that, agriculture alone contributes only 3% of the GVS, sir, which is only 68 crores, sir. So our focus is to bring the fallow lands into cultivation, sir, because of the high land prices and absentee landlordism, sir. A lot of fallow land is there, sir. 2,000 hectares of fallow land is there, sir. So our aim is to bring at least 200 hectares of fallow land into cultivation in the next 1 year period, sir. This we have given targets RSK wise, sir. Raitu Seva Kendra wise, sir. And second is to introduce high yield varieties in the existing crop which is being cultivated, sir. Primarily paddy and millets are the major crops under agriculture, sir. So we want to introduce better varieties so the productivity increases by at least 10%, sir. In case of paddy, sir, MTU 1224, RNR 15048, these are the varieties we are planning to introduce. And in case of millet, Indravati and Vegavati, these are the varieties we are planning to introduce. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన 3వ కలెక్టర్ల సమావేశంలో 2వ రోజు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ జిల్లా అభివృద్ధి ప్రణాళికపై రాష్ట్ర ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ అనకాపల్లి జిల్లాను భౌగోళిక పరంగా 3 క్లస్టర్లుగా విభజించడం జరిగిందని, అందులో మొదటిది పరిశ్రమలు, వీటిలో పరిధిలో ఉండే 6 మండలాలను పారిశ్రామిక జోన్గా పరిగణించబడిందని, రెండవది గిరిజన మరియు అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ప్రాంతం 8 మండలాలు 2వ క్లస్టర్లుగా పరిగణించబడిందని, మూడవది వ్యవసాయ ఆధారిత ప్రాంతాలుగా 10 మండలాలు 3వ క్లస్టర్గా పరిగణించబడిందని వివరించారు. అనకాపల్లి జిల్లా తలసరి ఆదాయం కోస్తా మండలాల్లో ఎక్కువగాను, గిరిజన ప్రాంతాల్లో తక్కువగా నమోదైందని తెలిపారు. So divided the district into 3 belts based on the activity as well as the geography of the district, sir. The red zone, that is the industrial belt, sir. It is all 6 mandals are industrialized, sir. And the 8 mandals which are bordering Alluri, Sitaramaraju, Vijayanagaram and Kakinada are basically tribal and forest areas, sir. In between we have the agriculture terrain, sir. These 3 belt approximately matches with my per capita income distribution, sir. The highest is in the coastal mandals and then it keeps on reducing towards the tribal areas, sir. GDP में major 3 clusters. My agriculture contribution is 24% as of now, sir. Next year we have a projection of 29%. For services, we as of
This year it is 23.51%, sir. Next year we are targeting 24.21%. As far as industry is concerned, sir, as of now we have 52%. Next year we are targeting 46%, not because we are going to reduce it, but we are going to ensure that other sector also grow on par with industries, sir. 89వ వార్డ్ కొత్తపాలెం గణేష్ సాయి నగర్లో జీవీఎంసీ నిధులు 66.90 లక్షలతో నిర్మించిన సీసీ కాలువ రోడ్లను ప్రభుత్వ విప్ గణబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. సీసీ రోడ్ నిర్మాణం, కాలువల రోడ్లు నిర్మించేందుకు స్థానిక ప్రజలు గణబాబుకి, కార్పొరేటర్కి, దాడి వెంకట రమేష్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కాదు, ఇక్కడ సమస్య తీవ్రత ఉంది. ఎన్నో ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నటువంటి దానికి మోక్షం కలిగింది కాబట్టి మీరు రావాలని చెప్తే రావడం జరిగింది. ఇక్కడ నిజంగానే ఇది లోతట్టు ప్రాంతం. ఆటోమేటిక్గా మీకు ఆ ముందు రోడ్డు కూడా చూసి ఉంటారు. అరవ నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు చర్చ్ ఏరియాలో పూర్తిగా ముంపు ఉండేది. నిత్యం అంటే ఇక్కడ నివసిస్తున్న వాళ్ళకంటే కూడా ప్రయాణికులు అందరూ కూడా ఇబ్బందులు పడేవారు. మా అదృష్టం ఏంటో కానీ ఎక్కువ మంది అంటే విశాఖ నగరంతో అంటే అందరితో కూడుకున్నటువంటి సమస్యలు మనకి రైల్వే ట్రాక్ మధ్య నుండి అటు ఇటు ఉన్నటువంటి నియోజకవర్గం ఉంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి విశాఖ నగరం వెళ్ళాలంటే ట్రాక్ ఇరువైపులో ఉండేటువంటి నియోజకవర్గం ఉంది. సో అంతా రైల్వే సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. దానికి సంబంధించిన అండర్ పాసెస్ మీరు చూసారు. చంద్రనగర్ పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి వెనుక ఉన్న మిస్టరీని ఛేదించాలని ప్రభుత్వాన్ని క్రిస్టియన్ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అఖిల భారత క్రైస్తవ హక్కుల సమాఖ్య, రాజధాని పాస్టర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ప్రేమ్ తరంగ్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలోనే తీవ్రంగా గాయపడి పాస్టర్ మరణించినట్లు పోలీసులు పేర్కొనడంపై సందేహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు రాష్ట్ర హోంమంత్రి అనిత ఆదేశించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పాస్టర్ మృతి క్రైస్తవ సోదరులను తీవ్రంగా కలిసివేచిందని తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ మృతికి గల కారణాలను దర్యాప్తు చేసి వెల్లడించాలని ప్రభుత్వాన్ని కోరారు. పాస్టర్ మృతి వెనుక కుట్రకోణం ఉంటే అందుకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతి పట్ల హోంమంత్రి అనిత తక్షణమే స్పందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దీనివల్ల రాష్ట్రంలోని మైనారిటీలకు ఎంతో భరోసా కలిగిందని ప్రేమ్ తరంగ్ తెలిపారు. రాజమండ్రి ప్రాంతంలో ప్రవీణ్ పగడాల గారిని అనుమానాస్పద పరిస్థితుల్లో మరి మృతి చెందిన అని గమనించి పోలీసులు అది రోడ్ యాక్సిడెంట్ అని చెప్పి వారు దాన్ని పరిగణించడానికి చేసిన ప్రయత్నంలో క్రైస్తవ సమాజం అంతా ఏకమై ప్రవీణ్ పగడాల గారికి ఇప్పటికే అనేక ప్రాణహాని ఉంది అని చెప్పి ఆన్లైన్లో కూడా ఆయనకి చాలా థ్రెట్స్, ఫోన్ కాల్స్ ద్వారా థ్రెట్స్ రావడం అన్నది మేము చూసాం. కాబట్టి క్రైస్తవ సమాజం రెండు రాష్ట్రాలు, ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దలందరూ వచ్చి అది నిష్పక్షపాతంగా ఈ ఎంక్వైరీ జరగాలి. ఇది కేవలం రోడ్ యాక్సిడెంట్ కింద పరిగణించి అది కేసు క్లోజ్ చేయకూడదని చెప్పి పోస్ట్ మార్టం కోసం మేము మరి డిమాండ్ చేసి, అలాగే వీడియో రికార్డింగ్ ఆఫ్ పోస్ట్ మార్టం కూడా డిమాండ్ చేయడం జరిగింది. మరి దానికి ప్రభుత్వం స్పందించి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి ఇది విచారణ చేపడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మేము దాన్ని బట్టి మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. కానీ ప్రాముఖ్యంగా ఏంటంటే మాకు ఇది పోలీస్ ఎంక్వైరీ కాదు, మాకు సిఐడి ఎంక్వైరీ చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన్ని 2 సార్లు ఆయన పైన దాడి జరిగింది అన్నది మా అభిప్రాయం. మేము అక్కడికి వెళ్ళడం జరిగింది, ఆ క్రైమ్ జరిగిన ప్రాంతానికి. అక్కడ పోలీసులు చెప్తున్న విధానం ఒకటి ఉంది, అక్కడ పోలీస్ టీంను కూడా పెట్టించారు, వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు. అక్కడ ఒక పెద్ద కర్ర ఉంది, కర్రకి రక్తం అంటుకొని కూడా ఉంది. అవేమీ దాన్ని కలెక్ట్ చేయట్లేదు పోలీసు, దాన్ని దృష్టి పెట్టట్లేదు. కేవలం ఏం చెప్తున్నారంటే ఆయన స్లిప్ అయిపోయి పడిపోయాడని చెప్తున్నారు. విజువల్స్లో డిఫరెంట్గా ఉంది. అంతేకాకుండా ఆయన ఛాతీ మీద బూటు కాలు ముద్ర కూడా ఉన్నది. ఇట్లాంటి చాలా సంఘటనల వలన ఇటువంటి చాలా ఇంకా అనేక రుజువులు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబం భయపడిపోతుంది, కుటుంబం చాలా వణికిపోయి పోస్ట్ మార్టం కూడా వద్దు, మేము ఏ కంప్లైంట్ కూడా చేయమంటున్నారు. ఎందుకంటే చాలామంది ప్రభుత్వం తరపున అంటున్నారు, పార్టీ తరపున అంటున్నారు, మతోన్మాదులు అంటున్నారు. కుటుంబానికి భయం పెంచిన బట్టి భార్య కూడా అసలు భర్తని చూడడానికి రాజమండ్రి రాలేని పరిస్థితి ఉంది.
కనుక ప్రభుత్వం చట్ట పరిధిలో క్రైస్తవ మైనారిటీకి న్యాయం చేయాలని కోరుతూ ఇజ్రాయెల్ చేస్తున్న మరణ హోమాన్ని తక్షణమే నిలిపివేయాలని ప్రజా పౌర సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గాజాపై మరణ హోమాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర నేత జేవి సత్యనారాయణ మూర్తి, POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి మాట్లాడారు. అమెరికా అండతో ఇజ్రాయెల్ రెచ్చిపోతోందని మండిపడ్డారు. గాజా భూభాగాన్ని ఆక్రమించేందుకు ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోందని అన్నారు. ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని ఇజ్రాయెల్ దామనకాండకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. హమాస్ను అంతమొందిస్తామని చెబుతూ గాజా ప్రజలపై ఇజ్రాయెల్ మారణహోమం సృష్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ కారణంగా ఎందరో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని సత్యనారాయణ మూర్తి, లక్ష్మి వాపోయారు. ఈ కార్యక్రమంలో ప్రజా పౌర సంఘాల నాయకులు పాల్గొన్నారు. గాజా మీద కానివ్వండి, పాలస్తీనా మీద జరుపుతున్నటువంటి దాడిని ఐక్యరాజ్య సమితి ఖండించి అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకి రక్షణ కల్పించాలని చెప్పని అనేక తీర్మానాలు చేసినా ఒక్క తీర్మానాన్ని అమలు చేయడానికి అమెరికా సిద్ధంగా లేదు. ఇజ్రాయెల్ అంతర్జాతీయ న్యాయస్థానానికి ఈడ్చినా కూడా ఇజ్రాయెల్లోనే ఎక్కడ ప్రతిస్పందన లేనటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బెంజమిన్ నెతన్యాహు తాను అవినీతికి విపరీతంగా పాల్పడి అక్కడ ఇజ్రాయెల్ ప్రజలను కూడా దోచుకొని తిన్నటువంటి దాని నుంచి వాళ్ళ దృష్టిని మళ్లించడం కోసం ఈరోజు గాజా మీద దాడిని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గాజాని ఇప్పటికే సర్వనాశనం చేశారు. అక్కడ ఎవరి మీద, హమాస్ మీద దాడి చేస్తున్నామని చెప్పనేటటువంటి పేరుతోని సామాన్య ప్రజలని, చిన్నపిల్లల్ని ఒక హననానికి, ఒక జాతిని నిర్మూలించేటటువంటి పద్ధతుల్లో ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి ఈ మారణకాండని అమెరికా కూడా ప్రత్యక్షంగా మద్దతు ఇస్తూ కొనసాగించడం అని అంటే ఈరోజు మానవాళి పట్ల అమెరికాకి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటో స్పష్టమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ గాజా మీద జరుగుతున్నటువంటి దాడిని సామ్రాజ్యవాద కాంక్షతో అమెరికా తన యుద్ధోన్మాదంలో భాగంగా ఇజ్రాయెల్ని పురమాయించి ఇజ్రాయెల్కి మద్దతునిచ్చి గాజా యొక్క భూభాగాన్ని ఆక్రమించడానికి, గాజాని ఖాళీ చేయమని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైనది. ఇప్పటికే వాళ్ళు ప్రకటించిన ప్రకారము వేలాది మందిని ఈరోజు చంపేసింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పడం అనేది చాలా అన్యాయమైనది. మొన్న యుద్ధ విరమణ సందర్భంగా అమెరికా చెప్పింది, యుద్ధాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, యుద్ధాన్ని ఆపుతాము, ఈరోజు గాజాని పునర్నిర్మిస్తామని చెప్పేసి మాట్లాడారు. యుద్ధాన్ని ఆపడం అంటే యుద్ధము వాళ్ళకి మొత్తం మానవాళికి ఇది నష్టకరమైనది. కాబట్టి ఇట్లాంటి యుద్ధాన్ని ఆపుతున్నారంటే అక్కడ పాలస్తీనా ప్రజలకి ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటా, బాధితులకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. కానీ అలా కాకుండా ఈరోజు వాళ్ళ ప్రయోజనాల కోసం, అంటే అమెరికా గెలవాలి, ఇజ్రాయెల్ గెలవాలి, ఇజ్రాయెల్ మొత్తం వెళ్ళి గాజా యొక్క భూభాగాన్ని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మాట్లాడింది. అంతేకాకుండా గాజాని మేము పునర్నిర్మిస్తామన్నారు. ఏ విధంగా పునర్నిర్మిస్తున్నారు? ఈరోజు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ దర్శించుకున్నారు. శ్రీ స్వామివారి దర్శనంకు వచ్చిన కమిషనర్కు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కొమ్ముల సుబ్బారావు సాదరంగా స్వాగతించి వైదికుల పూర్ణ కుంభంతో స్వాగతించారు. ముందుగా కమిషనర్కు కప్పస్తంభం వద్ద పూజలు చేసుకుని బేడ ప్రదక్షిణ నిర్వహించారు. ఆంధ్రాలయంలో శ్రీ స్వామివారిని దర్శించుకుని గోత్రనామాలతో శ్రీ స్వామివారికి పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వైదికులు దీవెనలను అందజేయగా కార్యనిర్వహణ అధికారి జ్ఞాపిక ప్రసాదం ఇచ్చి సత్కరించారు. జీవీఎంసీ మేయర్గా ప్రస్తుత మేయర్ హరివెంకట కుమారిని కొనసాగించాలని యాదవ ఐక్యవేదిక జాతీయ కన్వీనర్ ఆల్సి అప్పలనారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గురువారం విశాఖ జిల్లా యాదవ సంఘం నేతృత్వంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవీఎంసీ పాలక మండలిలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మేయర్ స్థానాన్ని యాదవులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాదవ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని, విశాఖలో ఉన్న ఒక్క మేయర్ పదవి కూడా తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం యాదవులను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. అంతేకాక యాదవులను BCD నుండి BCBలోకి మార్చాలని కోరారు. యాదవ సామాజిక వర్గానికి మేయర్ విషయంలో అన్యాయం జరిగితే ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ యాదవ హక్కుల సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడిబోయిన బాబీ యాదవ్, భారత చైతన్య యువజన పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎడ్ల వేణుగోపాల్, యాదవ జిల్లా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వం మేము ఏ రోజైతే కార్పొరేషన్ స్టార్ట్ అయిందో ఆ రోజు ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు మేయర్ అయినప్పటికీ మాకు పరశురాన్ గారికి డిప్యూటీ మేయర్ ఇచ్చారు. అలాగే మాకు రాజన్ రమణ గారు కూడా మాకు మేయర్ పదవి చేశారు. తర్వాత గత ప్రభుత్వం మాకు మహిళా అధ్యక్షుడు మహిళా దీనిగా గుర్తించి 4,000 మెజార్టీ అయితే కానీ మాకు 22 కార్పొరేటర్లు అయితే కానీ వీళ్ళందరినీ గుర్తించి యాదవులకి ఒకే ఒక మేయర్ పదవి ఇస్తే ఆ పదవి 4 సంవత్సరాలు ఆవిడ దిగ్విజయంగా కంటిన్యూ చేశారు. దానికి న్యాయం చేకూర్చారు. బస్సుపేలు కానీ క్లీన్ అండ్ గ్రీన్ కానీ అవార్డులు పొందారు. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం దాన్ని ఇచ్చేసి ఇంకా వేరే వాళ్ళకి కట్టబడుతుంది. మాకు దయచేసి యాదవులు ఎక్కువ ఉన్నాం కాబట్టి మాకు ఆ పదవి కొనసాగించవలసిందిగా, లేని పక్షంలో ఎవరైనా యాదవులకే మాకు ఈ మేయర్ పదవి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గత ప్రభుత్వం మాకు ఎండర్ దగ్గర మాకు భూమి కేటాయించింది. ఆ భూమికి మాకు కట్టుకుంటానికి కూటమి ప్రభుత్వం సహకరించవలసిందిగా కోరుతున్నాం. దాన్ని మేము యాదవ్ బిల్డింగ్గా మేము దీనిగా నిర్మాణం చేసుకుంటాం. దానికి సహకరించాలని, అలాగే ఈరోజు మా జాతికి చాలా ద్రోహం చేస్తున్నారు సార్ మాకు కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వం అయితే ఓడిపోయిన వాళ్ళు కూడా డైరెక్టర్ పదవులు చాలా పదవులు ఇచ్చారండి. అక్కడ ఇది కానీ ఈరోజు డైరెక్టర్ పదవులు కానీ ఏవైనా గత ప్రభుత్వం న్యాయం చేసింది. ఈ ప్రభుత్వం 9 నెలలైనా ఇప్పుడు వచ్చి మాకు న్యాయం చేయట్లేదు. గత ప్రభుత్వంలో 22 మంది కార్పొరేటర్లు ఉంటే హయ్యెస్ట్ కార్పొరేటర్లు హయ్యెస్ట్ పాపులేషన్ యాదవులు అని మా మీద అప్పటి సీఎం గారు అవకాశం ఇచ్చి మేయర్ని చేశారు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానంతో మేయర్ను తొలగించాలని కూటమి ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు మా అవసరం వచ్చింది. మేము రోడ్డు ఎందుకు ఎక్కాము అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా మాకు యాదవులకు మేయర్ సీట్ కేటాయించాలనేది మా ప్రధాన డిమాండ్. ఒక డిమాండే కాదు, అవసరం ఉంటే రోడ్డు మీద ర్యాలీ చేస్తాం, నిరాహార దీక్షలు చేస్తాం, దేనికైనా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. వెల్డింగ్ పనుల కోసం విదేశాలకు వెళ్లే పనివారు తమని తీసుకువెళ్లే సంస్థ యొక్క వివరాలు తెలుసుకొని ఖచ్చితమైన సంస్థ అయితేనే వెళ్లాలని, బోగస్ సంస్థను నమ్మవద్దని గాజువాక ఇన్స్పెక్టర్ పార్థసారథి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాలలో వెల్డింగ్ పనుల కోసం వెళ్లేవారు ఆ సంస్థలు వాటి వివరాలు సేకరించాలని, అవి పారదర్శకతను కలిగి ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా గుర్తించాలని అన్నారు. ఏ విధమైన అనుమానం ఉన్నా వెంటనే పోలీసులను సంప్రదించాలని చెప్పారు. వెల్డింగ్ పనివారు విదేశాలు వెళ్లే విషయంలో మోసపోకుండా వెల్డింగ్ అసోసియేషన్ ప్రతినిధులు దృష్టి సారించాలని కోరారు. గాజువాక ఇండస్ట్రియల్ ఏరియాలో నిరుద్యోగులకి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని కొంతమంది వెల్డింగ్ అసోసియేషన్ వాళ్ళు, ఫారిన్ ఏజెంట్స్ వచ్చేసి కొన్ని మోసాలు అనేవి ఈ మధ్య బాగా వెలుగులోకి వస్తున్నాయి. దాంట్లో భాగంగా మేము నిరుద్యోగులకి వెల్డింగ్ అసోసియేషన్కి కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నాం. అందులో ముఖ్యంగా మీరు ఏ జాబ్కి వెళ్తున్నారు, వెల్డర్గా వెళ్తున్నారా, అసిస్టెంట్లుగా వెళ్తున్నారా, విజిటింగ్ వీసాల మీద వెళ్తున్నారా, ఎంప్లాయ్మెంట్ వీసాల మీద వెళ్తున్నారా అనేది మీరు చెక్ చేసుకోవాలి. తర్వాత మీకు ఆ జాబ్ అనేది ఎన్ని డాలర్లు పర్ అవర్ ఇస్తున్నారు అనేది ఇక్కడే మీరు కన్ఫర్మ్ చేసుకొని దానికి అర్హత ఉంటేనే చేసుకోవాలి. తర్వాత మీరు ఇక్కడ మీకు ఏం లేకపోయినా పర్లేదు, అక్కడ మీరు టెస్ట్లో పాస్ అవుతారు, మాది బాధ్యత అంటే అది మీకు మోసం తప్పనిసరిగా జరుగుతుంది. కాబట్టి అటువంటి ఇన్స్టిట్యూట్ల మీద మీరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీదనే చర్యలు తీసుకుంటాము. తర్వాత వెల్డింగ్ అసోసియేషన్ వాళ్ళకి నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే అటువంటి వాళ్ళు ఎవరైనా కూడా మీ దృష్టికి వస్తే మా దగ్గరకు తీసుకొని వస్తే మేము కేసులు కట్టేసి వాళ్ళ మీద అనేది చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ వైదిక సిబ్బంది స్వామివారికి 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. వేద పండితులు వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాంతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్మార్ట్ సిటీ రిపోర్ట్సర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశ్వవసునామ సంవత్సర ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. విశాఖ పౌర గ్రంథాలయం జరిగిన సంబరాల్లో వేద పండితులు శర్మ పంచాంగ శ్రవణం చేయగా అప్పన్న ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. చక్కని అభినయం, హావభావాలను ప్రదర్శిస్తూ పలు కీర్తనలకు చిన్న నృత్యం చేసింది. ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా సినీ నిర్మాత ఉపకార చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కంచెల అచ్యుతరావు హాజరయ్యారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బండారు అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ సలహాదారు నాగబోని నాగేశ్వరరావు, కార్యదర్శి శ్రీనివాస్, అసోసియేషన్ ప్రతినిధులు సత్య, అశోక్ రెడ్డి, రవి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్యుతరావు మాట్లాడుతూ సమాజానికి పాత్రికేయులు చేసిన సేవలు కొనియాడారు. పాత్రికేయులకు ఎల్లవేళ తన సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇచ్చారు.
పాత్రికేయుల సంక్షేమ లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు కంచెల ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పిఏఆర్ పాత్రుడు, ఎంఎస్ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ అసోసియేషన్, రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఈరోజు ఉగాది సంబరాలు చాలా ఘనంగా జరిగాయి. మరి కొన్ని వందల మంది రిపోర్టర్స్ ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవ్వడం, మరి ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క KWJWA నుంచి, అలాగే ఉప్కార్ చారిటబుల్ ట్రస్ట్, అలాగే SSLS క్రియేషన్స్ నుంచి మేము కొంత సహాయ సహకారాలు అందించాం. మరి ఈ జర్నలిస్టులు అంటే మాకు ఎంతో అభిమానం, ఎంతో ఇష్టం కూడా. మరి ఇలాంటి కార్యక్రమాల్లో మేము పార్టిసిపేట్ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి విశాఖపట్నంలో ఇన్ ఫ్యూచర్లో ప్రతి జర్నలిస్ట్కి మా యొక్క సంస్థ ద్వారా మేము ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ పాలసీస్ కూడా చేయించడం, అలాగే ఒక విలేకరికి ఆర్థిక భరోసాని ఇవ్వాలన్న ఒక ఆలోచనతో ఒక నిధిని మేము కేటాయించి దాన్ని కూడా అతి త్వరలోనే ఆ పథకాన్ని కూడా ప్రారంభించడం, అలాగే 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క విలేకరికి ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ విధానాన్ని కూడా మేము ఇవ్వడం, అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం వచ్చినా, ఏదైనా వాళ్ళ పిల్లలు విద్య గురించి కానీ, వైద్యం గురించి కానీ, దేని గురించి కానీ తక్షణ సహాయం అనేది 10,000 రూపాయలు చేయడం, ఇవన్నీ కూడా మేము ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి ఇలాంటి ఈ మీటింగ్ జరగడం వల్ల 10 మంది ఒక దగ్గర చేరడం వల్ల కూడా మంచి చెడు అని తెలుస్తుంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన అశోక్ గారు వాళ్ళ బృందానికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పటికి మనకి స్మార్ట్ సిటీ అనేది అనౌన్స్ చేయలేదు విశాఖపట్నం. అప్పుడప్పుడే విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీగా అనౌన్స్ చేస్తున్నప్పుడు ఆ పేరు పెడదామని మన సాక్షి శ్రీనివాసరావు గారు, మన పూర్వ మార్కెట్ ఈనాడు రవి గారు వాళ్ళందరూ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అప్పుడు మేము ప్రపోజ్ చేసాం అన్నమాట, స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెడితే బాగుంటుందని పెట్టాం. రాను క్రైమ్ రిపోర్టర్స్ కాస్త అందరికీ కూడా మనం ఈ యొక్క వెల్ఫేర్ కార్యక్రమం చేస్తే బాగుంటుందని దీన్ని విస్తరిస్తూ ముందుగా 20 మందితో ప్రారంభమైంది. ప్రజెంట్ ఇప్పుడు ఒక 400 మందికి ఒక వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తాం. 8 యూనిట్లు ఉన్నాయి మనకి, అటువైపు గాజువాక నుంచి ఇటువైపు భీమిలి వరకు. ఉదయం ఆంధ్రప్రదేశ్లో కనీసం మన కోసం అంటే వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఆలోచించిన ప్రభుత్వం లేదు. ప్రతి సంవత్సరం అక్రిడిటేషన్ కోసం పోరాటం, హౌస్ రేట్ల కోసం పోరాటం, 3,000 రూపాయల పెన్షన్ కోసం పోరాటం, 60 ఏళ్ళు దాటిన తర్వాత మనం రిటైర్ అయిన పెన్షన్ కోసం పోరాటం. మన పక్క రాష్ట్రం ఒరిస్సాలో కోరాపుట్లో జర్నలిస్ట్ రిటైర్ అయితే 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. దాన్ని అన్ని పత్రికలు రాసాయి, మనం కూడా రాసాం. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏ ఒక్క నాయకుడు కానీ, ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ, ఏ ఒక్క అధికారి కానీ జర్నలిస్ట్ కోసం ఆలోచించలేదు. జర్నలిస్టు కోసం తెలిసిన వ్యక్తి, జర్నలిస్టు బాధలను గ్రహించిన వ్యక్తి, జర్నలిస్టు బాధలను వాళ్ళ కష్టాలను స్వయంగా చూసిన వ్యక్తి, మనసున్న వ్యక్తి డాక్టర్ అచ్యుతరావు గారు చూసి చేసిన ఈ ప్రకటన నిజంగా జర్నలిజం మీద జర్నలిస్టులకి ఒక భరోసా కల్పించింది. అనకాపల్లిలో హిజ్రా దీపు దారుణ హత్యకు పాల్పడినటువంటి నిందితుడిని ఉరి తీయాలంటూ విశాఖపట్నం మధురవాడ హిజ్రా నాయక్ దీప్తి ఆధ్వర్యంలో మధురవాడలోని హిజ్రా సంఘాలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దీప్తి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు నిందితుడికి కఠిన శిక్ష పడేలా సహాయం చేయాలంటూ కోరారు. ప్రేమించాను అని చెప్పి మోసం చేసి ఇంతటి దారుణానికి పాల్పడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా చట్టం కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిల్క్ నాయక్, భారతీ నాయక్, దీప్తి నాయక్, కల్పనా నాయక్, పద్మ నాయక్ తదితరులు పాల్గొన్నారు. వీధి విక్రయదారుల రక్షణకు 2014లో కేంద్ర ప్రభుత్వం స్ట్రీట్ వెండర్స్ చట్టం తీసుకొచ్చిన నగరంలోని తోపుడు బండ్లకు కార్మికులకు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వేధిస్తున్నారని విశాఖ తోపుడు బండ్లు జిల్లాల వ్యక్తుల కార్మిక సంఘం కార్యదర్శి సింహాచలం మండిపడ్డారు.
ఈ సందర్భంగా జగదాంబ జంక్షన్ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తోపుడు బండ్ల కార్మికులపై మొదటగా దాడులు ప్రారంభించిందన్నారు. దానిలో భాగంగా పెందుర్తిలోని రైతు బజార్ వద్ద తొలగింపులు, మధురవాడ రైతు బజార్, చిన్నవాల్తర్ కోటక్ స్కూల్, సిరిపురం జంక్షన్, మద్దిలపాలెం, ఆర్టీసీ సిటీ డిపో, పెద్దవాల్తర్, పోల్మంబ టెంపుల్ రోడ్, పూర్ణ మార్కెట్ అనేక చోట్ల తొలగింపు ప్రారంభించారని చెప్పారు. స్థానిక 22వ వార్డులో జనసేన కార్పొరేటర్గా గెలిచిన పీతల మూర్తి పీఠాపురం కాలనీలోని మొత్తం తోపుడు బండ్ల కార్మికులను వారానికి 2 గంటలు వ్యాపారం చేసుకున్న సొంత వ్యాపారస్తులకు తొలగించడాన్ని తప్పుపట్టారు. ఈ సమాచారంతో హైకోర్టుకు వెళ్లి ఆర్డర్ తీసుకొచ్చారని విమర్శించారు. పేద ప్రజల కోసం నా జీవితం అంకితం, వారి కోసం పోరాడుతున్నాను, అన్యాయాన్ని ప్రశ్నిస్తాను, అందుకే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పిన ఉప ముఖ్యమంత్రి ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. తెలుగుదేశం నాయకత్వంలో వచ్చిన కూటమి ప్రభుత్వంలో రాకముందు అనేక హామీలు ఇచ్చింది. తోపుడుబల్లి కార్మికులకి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, రక్షణ కల్పిస్తామని. అందులో ప్రధానంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా పేదల కోసమే నేను రాజకీయంలోకి వచ్చానని చెప్పారు. వాళ్ళ కోసం నా జీవితాన్ని అంకితం చేసామని చెప్పారు. ఆ రకంగా వచ్చిన వీళ్ళు ఈ 10 నెలల కాలంలో రావడంతో ఏదైతే తోపుడుబల్లి కార్మికులు ఉన్నారో వాళ్ళ మీద దాడులు ప్రారంభించారు. ప్రధానంగా పెందుర్తి రైతు బజారు, మధురవాడ రైతు బజారు, అలాగే కోటక్ స్కూల్ దగ్గర, శ్రీపురం జంక్షన్ దగ్గర, అలా మద్దిలపాలెం ఆర్టీసీ సిటీ డిపో దగ్గర అనేక చోట్ల, దీంతో పాటు ముఖ్యంగా అనేక సంవత్సరాల నుంచి బ్రతుకుతున్న పూర్ణ మార్కెట్, అక్కడ జంగిడీలు వేసుకొని కిందని చేపల మీద కాయగూరలు కానీ, తర్వాత ఆకుకూరలు కానీ, పూలు కానీ, పళ్ళు కానీ రకరకాలుగా అమ్ముకున్న బ్రతుకుతున్న అనేక మందిని ఈరోజు తొలగించడం అనేది జరిగింది. పెద్దపేగు క్యాన్సర్ను ముందుగా గుర్తించి నివారించాలనే దృఢ సంకల్పంతో అత్యాధునిక కొలోరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోర్పెట్ పరీక్ష విభాగాన్ని హెల్త్ సిటీలో ఉన్న అపోలో ఆసుపత్రి ప్రారంభించింది. ముందుగానే వ్యాధిని గుర్తించే ఈ పరీక్షల వల్ల రోగి నిర్ధారణ జరిగిన సకాలంలోనే సరైన చికిత్సతో కొలోరెక్టల్ క్యాన్సర్ ప్రమాదం నుంచి బయటపడటానికి వీలుంటుందని అపోలో సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ వరుణ్ తేజ్ తెలిపారు. పెద్ద వయసు వారి వ్యాధిగా భావించే కొలోరెక్టల్ క్యాన్సర్ ఇప్పుడు యువకుల్లో సైతం ప్రబలడం విచారకరమన్నారు. అపోలో సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజీ డాక్టర్ సుమన్ దాస్ మాట్లాడుతూ కొలోరెక్టల్ ఫిట్ కొలోనోస్కోపీతో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రీ క్యాన్సర్ను, పాలిప్లను గుర్తించి అవి క్యాన్సర్ మారకముందే తొలగించగలమన్నారు. అపోలో కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజీ డాక్టర్ వెంకటప్రతి ప్రదీప్ మాట్లాడుతూ అధునాతన వైద్య నైపుణ్యం, రోగ నిర్ధారణ సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా ముందస్తు గుర్తింపు, సకాలంలో వైద్యం ద్వారా అనేక ప్రాణాలను కాపాడగలమన్నారు. అనంతరం పోస్టర్ను ఆవిష్కరించారు. కొలోన్ క్యాన్సర్కి ఇది ఒక క్యాన్సర్, అది అర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్కి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మన నెగ్లిజెన్స్ కోసం చాలా లేట్ అవుతుంది. లైక్ సింపుల్గా మోషన్లో బ్లడ్ పడుతుంది, ఓకే, అన్ని టైం ఏం అంటున్నారుకి ఇది పైల్స్ అవ్వచ్చు, అది అలాగే నెగ్లెక్ట్ చేస్తారు. సపోజ్ రిపీటెడ్గా కాన్స్టెంట్గా బ్లీడింగ్ అవుతుంది మోషన్లో, డెఫినెట్లీ మీరు మీ డాక్టర్కి కన్సల్ట్ చేయాలి, ఓకే. తర్వాతే ఇంక్రీస్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోషన్, దట్ మీన్స్ రోజుకి లేటెస్టే ఒక పర్సన్ ఓన్లీ 2 సార్లు మోషన్కి వెళ్తారు. చాలాసార్లు మనకి క్యాన్సర్ పేషెంట్ మన దగ్గరికి వచ్చేసరికి మనం ఏమీ చేయలేని స్థితిలో, అంటే నయం చేయలేని స్థితిలో మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఎక్కడైతే మొదలైందో క్యాన్సర్, అంటే ఒకవేళ పెద్ద పేగు క్యాన్సర్ కనుక తీసుకున్నట్లయితే పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చి అది ఏ లివర్కో లంగ్స్కో స్ప్రెడ్ అయిన తర్వాత మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో డెఫినెట్గా అప్పుడు మనం కాపాడడానికి ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి. ఒకవేళ మనం అది పేగులో ఉన్నప్పుడే మనం కనిపెట్టినట్లయితే మనం డెఫినెట్గా మనం క్యాన్సర్ని కంప్లీట్గా నయం చేసే అవకాశం ఉంటుంది. సో అందుకోసం ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది మనం చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఒకవేళ మనకి ఈ కొలనోస్కోపీ చేసి పెద్ద పేగులో ఉన్నప్పుడే మనం ఆ కురుపుని మనం కనిపెట్టినట్లయితే కంప్లీట్గా మనం అది ఆపరేషన్ చేసి తీసేస్తే కంప్లీట్గా నయం అయిపోతుంది. కనీసం బీపీ, షుగర్ కంటే కూడా ఇది చాలా తక్కువ డేంజర్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో విజయవంతంగా ముగిసిన 2 రోజుల కలెక్టర్ల సదస్సు. విశాఖ గ్రోత్ హబ్ లక్ష్యాన్ని చేరుకోవడానికి జిల్లా యంత్రాంగం కృషి చేయాలని సూచించిన సీఎం చంద్రబాబు.
సీఎం సమక్షంలో అనకాపల్లి అభివృద్ధి ప్రణాళికపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్. అనకాపల్లిని భౌగోళిక పరంగా 3 క్లస్టర్లుగా విభజించినట్టు వెల్లడి. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.